ఎందుకు పెడితే కాదు సార్ మంచి జీవనం కావాలి, మంచి జీవనం కావాలి సార్కి. మాట్లాడు రైట్ సార్. కొనుక్కోం బాస్ సార్, అందరికి ఎక్కువ పోయిపోతుంది. ఈ అమ్మాయి పోతుంది. తప్పలే ఏజ్ని పెట్టుకొని వస్తూ ఉంటే తప్ప. ఇందులో ఇప్పుడు ఆల్రెడీ ఒక 20 ఏళ్ళు దాకా తిరగటం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక పాజిటివ్ వే అంటే 2014 నుంచి 19లో తెలుగుదేశం ప్రభుత్వం అనేక పనులు ఒకటని చెప్పుకోవటానికి కాదు, ఒకప్పుడు ఎలా ఉండింది, తెలుగుదేశం ప్రభుత్వం ఎలా తయారైంది. నెక్లెస్ రోడ్ హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది, దాన్ని ఒక మంచి నెక్లెస్ రోడ్డుగా తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేశారు. ఆ ఘనత తెలుగుదేశం ప్రభుత్వంకి వస్తుంది. అదేవిధంగా మనకు నెల్లూరులో స్వర్ణాల చెరువు ఉంది, 365 రోజులు నీళ్లు ఉంటాయి. 360 రోజులు మనం ఎందుకు ఒక నెక్లెస్ రోడ్ చేసుకోకూడదని నెల్లూరు దాన్ని ప్రపోజ్ చేసి దాన్ని ఎంతో డెవలప్ చేసాం, అందరికీ తెలుసు. అయితే ఇంకా చేయాల్సింది ఉంది. ఇంకా చేస్తే ప్రజలు చక్కగా అక్కడ స్వేద తీర్చుకోవటానికి, పిల్లలతో అక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయడానికి ఉంటుంది. అటువంటిది కేవలం ఒక 25% చేసాం. అక్కడ ఇంకా చేయాల్సినవి చాలా ఉంది. అయితే ఇంతలోకి ఎలక్షన్స్ రావటం వల్ల ఆ పనులని ఆగిపోయినాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంటికి సొంత ఇంటి టాయిలెట్ ఉండేటట్టుగా ఖచ్చితంగా చేస్తాను. నేను యాక్చువల్గా మొన్న పెన్నార్ రివర్ పక్కన దిగువ చూస్తే ఎట్లయినా ఉన్నాయి, వాళ్ళు అనాథరైజ్డ్ హౌసెస్ కావచ్చు, ఏదైనా ఇల్లు కట్టుకొని ఉండారు, రేకులో లేకుంటే బిల్డింగో కట్టుకొని ఉండారు, కానీ వాళ్ళకి టాయిలెట్ అనేది ఉండాలా. ఇలాంటివి కొన్ని చిన్నవి ఉన్నాయి. నేను యాక్చువల్గా అందుకనే ప్రతి ఇంటికి తిరుగుతున్నాను. నెల్లూరులో సుమారుగా 75,000 ఇళ్ళు ఉన్నాయి. ఈ 75,000 ఇళ్ళలో దాదాపు 30,000 ఇళ్ళు కవర్ చేశాను. ఎక్కువగా కవర్ చేసిందంతా ఈ యొక్క పెన్నా రివర్ ప్రభుత్వం యొక్క చేతినివ్వాలి. అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఎందుకంటే ఆర్థికంగా ఎవరైతే చితికిపోయి ఉండారో వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటమే ఏ ప్రభుత్వమైనా అది స్టేట్ గవర్నమెంట్ అయినా లేదా సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఎవరైనా చేయాల్సిన బాధ్యత. అందుకనే నేను ఈసారి స్పెసిఫిక్గా వీటి మీద ఫోకస్ చేశాను. ఖచ్చితంగా 2024లో అత్యధిక మెజారిటీ సీట్లతో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. ఏదైతే నేను ఎక్కడైతే తిరుగుతున్నానో వాళ్ళందరినీ అవగాహన చేసుకుంటున్నాను.
ఖచ్చితంగా ఆ పేదలు నిరుపేదలకు ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వంలో రాబోయే ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా వాళ్ళందరికీ కొంత సపోర్ట్ చేసేటట్టుగా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది.